హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సద్దాం మ్యాథ్స్ ట్రిక్ ఛానల్స్. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్స్ను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్, దీని తర్వాత మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాం ఫ్రెండ్స్. ముందు వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. సో ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఒక వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో అందుకోసమని ఈ టాపిక్ను ఇక్కడ ఎంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ కొన్ని టిప్స్ తెలుసుకుంటే కనుక చాలు, ఒక మార్క్ వచ్చేసినట్టే. ద రిఫ్లెక్షన్ ఆఫ్ an objects as appears in water is known as water image. నీటిలో కనిపించే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని మనం వాటర్ ఇమేజ్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇన్ వాటర్ ఇమేజ్ ద ఇమేజ్ ఆఫ్ లోయర్ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సీన్ upward and upper part of the object is seen downward. ఇక్కడ వాటర్ ఇమేజ్లోని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అంటే మనకు నెంబర్స్ రావచ్చు, లేదా లెటర్స్ రావచ్చు, లేదా కొన్ని సింబల్స్ ఇవ్వచ్చు. ఈ ఆబ్జెక్టివ్స్ యొక్క లోయర్ పార్ట్ అనేది కిందున్న లోయర్ పార్ట్, ఈ లోయర్ పార్ట్ అనేది అప్వర్డ్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, మరియు అప్పర్ పార్ట్ అనేది డౌన్వర్డ్స్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆబ్జెక్టివ్స్ యొక్క లోయర్ పార్ట్ ఈజ్ సీన్ అప్వర్డ్ అండ్ అప్పర్ పార్ట్ ఈజ్ సీన్ డౌన్వర్డ్స్. సో ఆ ఒక్క ట్రిక్ మీరు తెలుసుకుంటే కనుక వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చినట్టే, ఆన్సర్ చేసినట్టే. సో కొన్ని నేనేం చేస్తున్నా అంటే వాటర్ ఇమేజెస్ ఆఫ్ సింబల్స్, కొన్ని సింబల్స్ ఇస్తా ఫ్రెండ్స్. ఆ సింబల్స్ యొక్క వాటర్ ఇమేజ్, నంబర్స్ యొక్క వాటర్ ఇమేజ్, లెటర్స్ యొక్క వాటర్ ఇమేజ్ ఇస్తాను. సో దాన్ని మీరు ఫాలో కండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా వాటిలో నుంచి ఉంటుంది, మనం ఈజీగా ఒక మార్క్ కొట్టేయచ్చు. ఓకే, నౌ వాటర్ ఇమేజ్ ఆఫ్ సమ్ సింబల్స్. ఈ సింబల్స్ అడగవచ్చు ఫ్రెండ్స్. ఈ సింబల్స్ యొక్క వాటర్ ఇమేజ్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇమేజ్, దాని వాటర్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ అనేది ఒకవేళ సర్కిల్ ఉందనుకోండి, ఈ సర్కిల్కు అప్వర్డ్ డౌన్వర్డ్స్ ఉండవు కాబట్టి అంతా ఒకేలా కనిపిస్తూ ఉంది. సో సర్కిల్ అనేది సర్కిల్స్గానే ఉంటుంది, సేమ్, నో చేంజ్. ఇది ట్రయాంగిల్ ఫ్రెండ్. ఈ ట్రయాంగిల్ చూడండి మీరు. సో ఈ ట్రయాంగిల్లో లోయర్ పార్ట్ అంటే ఇది, అప్పర్ పార్ట్ అంటే ఇది. లోయర్ను అప్వర్డ్ డైరెక్షన్లో, అప్వర్డ్ను డౌన్వర్డ్ డైరెక్షన్లో పెట్టాలా. చూడండి ఎలాగంటే, సో ఇది లోయర్లో ఉంది, ఇది అప్వర్డ్లోకి వస్తుంది. ఈ అప్వర్డ్లో ఉండేది డౌన్వర్డ్కి వచ్చేస్తుంది, లైక్ దిస్. ఇది ట్రయాంగిల్స్ యొక్క వాటర్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రయాంగిల్ అనేది ఇలా ఇవ్వకుండా ఈ విధంగా ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది లెఫ్ట్ టు రైట్లు చేంజింగ్ కావు. కేవలం లోయర్ అనేది అప్వర్డ్లోకి వస్తుంది, అప్పర్ అనేది డౌన్వర్డ్లోకి వస్తుంది. సో ఇవి చేంజింగ్ జరగదు. సో ఇక్కడ లోయర్ అప్పర్ లేదు కాబట్టి ఫిగర్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది, నో చేంజెస్. లెఫ్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ చేంజింగ్ కాదు, రైట్లో ఉన్న ఆబ్జెక్ట్ చేంజింగ్ కాదు. అలా చేంజింగ్ అయ్యింది అంటే అది మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లం అని, అది వాటర్ ఇమేజ్ ప్రాబ్లం కాదు. వాటర్ ఇమేజ్ ప్రాబ్లంలో మనకు ముఖ్యంగా తెలియాల్సింది లోయర్ పార్ట్, అప్పర్ పార్ట్ చేంజింగ్ చేయడమే. ఓకే, నా ఇది చూడండి, ఇది ఈ సైడ్లో ఉంది, చేంజింగ్ కాదండి, యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది, నో చేంజెస్. నౌ ఇట్ ఈస్ అ క్వాడ్రిలేటరల్స్. సో క్వాడ్రిలేటరల్ లోయరు అప్పరు ఒకేలా ఉంది కాబట్టి దీని వాటర్ ఇమేజ్ సేమ్ అదే విధంగా కనిపిస్తుంది, నో చేంజెస్. నవ్ దిస్ చూడు ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది, ఇది అప్పర్ పార్ట్లో ఉంది. సో ఇదేమవుతుందంటే డౌన్వర్డ్ షేప్లోకి వచ్చేస్తుంది. సో దీని వాటర్ ఇమేజ్ సేమ్ క్వాడ్రిలేటరల్ అలాగే ఉంటుంది. ఇవి రెండు అనేవి డౌన్వర్డ్ షేప్లోకి వచ్చేస్తాయి. నా పెంటాగన్, ఇక్కడ పెంటాగన్ చూడండి ఫ్రెండ్స్, ఇది అప్పర్ పార్టు, ఇది డౌన్వర్డ్లో ఉంటుంది, ఇది లోయర్ పార్టు అప్వర్డ్లో ఉంటుంది. ఎలాగంటే ఇది లోయర్ పార్టు, లెఫ్ట్ రైట్ చేంజింగ్ కావు, లోయర్ అప్పర్ మాత్రమే.
అంతే ఫ్రెండ్స్. ఈ ఫిగర్ చూద్దాం. సో అప్పర్ పార్ట్స్లో ఇలా ఉంది షేడింగ్, కింద ఏమీ లేదు. సో ఇది పైకి, ఇది కిందకు. వాటర్ ఇమేజ్ సర్కిల్స్లో షేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది లోయర్ పార్ట్లో ఉంది కాబట్టి ఇది అప్పర్ పార్ట్కి రావాలి. అది. సో ఇక్కడ చూడు ఫ్రెండ్స్, పైన సర్కిల్ ఉంది, ఇది అప్పర్లో ఉంది కాబట్టి ఇది లోయర్, ఇది లోయర్ పార్ట్, అప్పర్, అంతే. ఇది వాటర్ ఇమేజెస్. సో వాటర్ ఇమేజెస్ ఆఫ్ సమ్ సింబల్స్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి ఎక్కువగా వచ్చేది వాటర్ ఇమేజెస్ ఆఫ్ నెంబర్స్. సో నెంబర్స్ యొక్క వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నెంబర్ 1. సో దీని వాటర్ ఇమేజ్ ఇది లోయర్ పార్టు, సో అప్పర్ అవుతుంది. లైన్ ఉంది, సో లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, లైక్ దిస్. సో 1 ఈజ్ అపియర్స్ లైక్ J. ఓకే, నెంబర్ 2. సో నెంబర్ 2 ఇది అప్పర్ ఉందంటే లోయర్కి రావాలి, ఇది లోయర్ ఉంది అంటే అప్పర్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, లైక్ 5 నెంబర్. చూడు, ఒక 5 నెంబర్స్లా కనిపిస్తూ ఉంది. 2 ఈజ్ అపియర్ లైక్ 5. సో 2 అనేది 5లా కనిపిస్తుంది, 5 అనేది 2లా కనిపిస్తుంది, అంతే. సో నౌ 3 చూడండి ఫ్రెండ్స్, లోయరు అప్పరు ఒకేలా ఉంది కాబట్టి చేంజింగ్ కాదు. లోయరు అప్పరు ఒకేలా ఉంటే చేంజింగ్ కాదు. 4 యొక్క వాటర్ ఇమేజెస్. సో 4 యొక్క వాటర్ ఇమేజ్, సో ఇక్కడ లైన్ ఉంది, సో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, సో కాబట్టి ఇలాగా దీని వాటర్ ఇమేజెస్. నా 5. సో 5 ఇది అప్పర్ పార్ట్లో ఉంది కదా, లోయర్ పార్ట్కి వస్తుంది, లోయర్ అనేది అప్పర్ పార్ట్కి వస్తుంది. లైక్ దిస్. నా 6 చూడండి ఫ్రెండ్స్, కింద అనేది 0 ఇలాగుంది, అది పైకి తీసుకురండి, లైక్ దిస్, లైక్ ఈ లాగా. 7 1 అలాగే ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మనం కింద వైపు లెఫ్ట్ సైడ్ ఇచ్చేయాలి, అంతే. లైను అప్పర్ పార్ట్ అనేది లోయర్ పార్ట్, లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్. సో 8 చూడండి ఫ్రెండ్స్, లోయరు అప్పరు ఒకేలా ఉంది కాబట్టి నో చేంజెస్. నా 9. సో 9 ఎలా ఉంటుందో చూద్దాం. లైను, సో ఇది లెఫ్ట్ సైడు అప్పర్ పార్ట్ కాబట్టి లోయర్కి వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ లైక్ దిస్. ఇవి మన వాటర్ ఇమేజ్ ఆఫ్ సింబల్స్, నెంబర్స్. నౌ వాటర్ ఇమేజ్ ఆఫ్ ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్. సో మనకు చాలా ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్, ఎక్కువగా అడిగేటి వీటి మీదనే. వర్డ్ ఇస్తారు, వర్డ్ యొక్క వాటర్ ఇమేజ్. సో అవి తెలియాలి అంటే సో వీటిని మీరు ఫాలో కండి. నా క్యాపిటల్ ఏ యొక్క వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో క్యాపిటల్ ఏ ఇది లోయర్ పార్ట్ అంటే పైకి తీసుకురావాలి, అంటే దీన్ని టర్న్ చేయాలంతే, లోయర్ అప్పర్ చేంజింగ్ చేయాలా, లైక్ దిస్. నా బి చూడండి ఫ్రెండ్స్, లోయర్ పార్టు అప్పర్ పార్టు ఒకేలా ఉంది. ఇలా ఒకేలా ఉన్నప్పుడు వాటర్ ఇమేజ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో సి కూడా లోయరు అప్పర్ ఒకేలా ఉంది, సో దీని వాటర్ ఇమేజ్ సేమ్ అదే ఉంటుంది. డికి లోయరు అప్పర్ ఒకేలా ఉంది, దీని వాటర్ ఇమేజ్ అంతే. ఈ కూడా అంతే, ఈ సేమ్ ఉంది. సో లోయరు అప్పర్ సేమ్ కాబట్టి సేమ్ ఆబ్జెక్టివ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎఫ్ గమనించండి ఫ్రెండ్స్, ఎఫ్లో ఇది అప్పర్ పార్ట్లో ఉంది కాబట్టి లోయర్కి వస్తుంది. ఓకే, సో లైను అప్పర్ పార్ట్ అనేది రైట్ సైడ్లో ఉంది, సో రైట్ సైడ్లో అప్పర్ పార్ట్. సో ఇక్కడ అంతే, రైట్ సైడ్లో డౌన్వర్డ్లో పెట్టాలా ఇలాగా. నౌ జీ. సో జీ యొక్క వాటర్ ఇమేజ్ ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చూద్దాం ఫ్రెండ్స్. సో లైను ఇది కిందకు వచ్చేయాలా, లైక్ దిస్.
ఇది జీ యొక్క వాటర్ ఇమేజ్. ఇది ఒక్కటి బాగా చూసుకోండి ఫ్రెండ్స్, ఈజీ మిగతాదంతా. హెచ్కు లోయరు అప్పర్ ఒకేలా ఉంటాయి కాబట్టి దీంట్లో చేంజింగ్ జరగదు, సేమ్ అది ఉంటుంది. ఐకి కూడా అంతే, లోయర్ ఎలా ఉందో అప్పర్ అలాగే ఉంది. ఐ జే మారుతుంది ఫ్రెండ్స్. సో జే ఇది అప్పర్ పార్టు లోయర్కి రావాలి. తర్వాత లైన్ ఉంది, తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టాలా దాని వాటర్ ఇమేజ్. నా కే, సో కేక్ కూడా ఒకేలా ఉంది లెఫ్ట్ రైట్. సో కే చేంజింగ్ కాదు. ఎల్, సో ఎల్లో ఇది లోయర్ పార్ట్ పైకి రావాలా లైను, అది రైట్ సైడ్లో ఉంది లైక్ దిస్. ఎం, సో ఎం అనేది డబ్ల్యూలా కనిపిస్తుంది. ఎం వాటర్ ఇమేజ్ డబ్ల్యూ వాటర్ ఇమేజ్ ఎం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇది చూద్దాం, ఎన్ యొక్క వాటర్ ఇమేజ్. సో ఎన్ యొక్క వాటర్ ఇమేజ్ ఏం లేదు ఫ్రెండ్స్, 2 లైన్స్ పెట్టుకోండి. ఇది ఇటు ఇలా ఉంది కదా, దీనికి ఆపోజిట్గా అది దాని వాటర్ ఇమేజ్. సో 2 లైన్స్. సో ఇటువైపు ఉంటే కనుక మీరు ఇటువైపు ఇచ్చుకోండి, అది వాటర్ ఇమేజ్. తర్వాత ఓ వాటర్ ఇమేజ్ ఓనే. పీ వాటర్ ఇమేజ్. సో పీకి ఇది అప్పర్ పార్ట్ ఉంది, లోయర్కి రావాలా. సో లైన్ సేమ్ అదే ఉంది, రైట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్లో చేసుకోవాలా. పి అనేది బీలా కనిపిస్తుంది, బి అనేది బీలా కనిపిస్తుంది. ఓకే, అది నెక్స్ట్ క్యూ యొక్క వాటర్ ఇమేజ్. క్యూ రౌండ్ సేమ్. సో ఇది కింద భాగంలో ఉంది కాబట్టి మీరు పై భాగంలో ఇచ్చేసుకోవాలా వాటర్ ఇమేజ్. ఆర్ యొక్క వాటర్ ఇమేజ్ చూద్దాం. సో ఇది లోయరు అప్పర్ చేంజింగ్ చేయాలా, ఇది అప్పర్ కాబట్టి కిందకు వస్తుంది, ఇది పైకి వెళ్తుంది. సో లైన్ సేము, రైట్ సైడ్లో ఉంది, సో రైట్ సైడ్లోనే పెట్టుకోవాలి లైక్ దిస్. ఇది వాటర్ ఇమేజ్. ఎస్ యొక్క వాటర్ ఇమేజ్. సో ఎస్ యొక్క వాటర్ ఇమేజ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, లోయర్ అప్పరు కొద్ది క్రాస్ అనేది చూసుకోండి. సో మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇలా రివర్స్లో రాయాలి. ఎస్, సో వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ సేమ్ ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్, ఎస్కు మాత్రము. సో ఇది ఎస్, దీని వాటర్ ఇమేజ్ ఇలా రివర్స్లో రాయండి చాలు, సరిపోతుంది. నౌ టీ యొక్క వాటర్ ఇమేజ్ కిందకు వచ్చేయాలా ఈ లైన్. నౌ యు అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, డౌన్వర్డ్స్ చేంజింగ్ చేయండి. వి సేమ్ డౌన్వర్డ్ చేంజింగ్ చేయండి. డబ్ల్యూ అనేది ఎమ్స్ లాగా ఉంటుంది, ఎం. ఎక్స్, సో ఎక్స్ నో చేంజెస్, సేమ్ ఒకేలా ఉంది కాబట్టి. వై, సో వైలో కింద ఉండేది లైన్, అది పైకి వచ్చేసి ఉంటుంది, అప్పర్ పార్ట్ అనేది కిందకు వచ్చేసి ఉంటుంది. జెడ్, సో జెడ్లో అప్పరు లోయర్ ఒకేలా ఉంది, బట్ వాటర్ ఇమేజ్లో లైన్ మారుతుంది ఫ్రెండ్స్. సో ఇటువైపు ఉంది కదా, మీరు ఇటువైపు ఇచ్చేయండి, అది వాటర్ ఇమేజ్ ఆఫ్ ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనం తెలుసుకుంటాము. సో ఎగ్జామినేషన్స్లో అంటే గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, వాట్ ఈస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఇన్ ద గివెన్ వర్డ్. ఒక వర్డ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, వర్డ్ ఇచ్చి దాని వాటర్ ఇమేజ్ ఏమవుతుందో కనుక్కొని ఇస్తారు. సో కింద 4 ఆప్షన్ ఉంటుంది, దాంట్లో కరెక్ట్ది మనం సెలెక్ట్ చేసుకోవాలా. లేదా అలా కాకుంటే సో కొన్ని నెంబర్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఒక నెంబర్ ఇవ్వచ్చు, నెంబర్స్ యొక్క వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుందో కనుక్కోండి. లేదా కొన్ని సింబల్స్ ఇస్తారు ఫ్రెండ్స్, సింబల్స్ నెంబర్స్ కలిపి రావడం కానీ కావచ్చు, వాటి యొక్క వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుందో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా మీకు వివరిస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో ఈ వాటర్ వర్డ్ యొక్క వాటర్ ఇమేజ్. ఓకే, సో కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఇన్ ద గివెన్ వర్డ్ వాటర్. దీని వాటర్ ఇమేజ్ చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ డబ్ల్యూ ఉంది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, డబ్ల్యూ అనేది ఏమవుతుందంటే ఎం, దీని వాటర్ ఇమేజ్ అనేది ఎం అవుతుంది, ఎం. సో ఏ డైరెక్షన్ మార్చాలంతే, లోయరు అప్పరు మార్చాలంతే, అంతే. సో దీన్ని లోయర్ అప్పర్ మార్చండి, ఇది కిందకి తీసుకురండి, టీ. సో లోయర్ ఎలాగుందో అప్పర్ అలాగే ఉంది, సో నో చేంజ్. ఈ ఆర్, సో ఆర్కి లైన్ ఉంది ఫ్రెండ్స్, రైట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో లోయరు అప్పర్ మార్చండి.
అంతే. సో ఇది వాటర్ ఇమేజ్. ఓకే, నా సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఇన్ ద గివెన్ వర్డ్? ఇక్కడ వర్డ్ మనకి ఏమి ఇచ్చినారంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అనే ఒక వర్డ్ ఇచ్చినారు, దీని యొక్క వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలా. ఇది ఎఫ్ ఫ్రెండ్. సో ఎఫ్లో ఇది అప్పర్ పార్ట్లో ఉంది, కింద తీసుకురండి. లైన్గానే ఉంటుంది ఫ్రెండ్. రైట్ సైడ్లో సో ఈ రెండు కిందకు వచ్చేస్తాయి. నా ఏ ఆల్రెడీ పై చెప్పుకున్నాం, ఏ యొక్క వాటర్ ఇమేజ్ ఇలా ఉంటుంది. ఎం కదా ఫ్రెండ్, ఎంకు డబ్ల్యూ. సో ఐకు లోయరు అప్పరు సేమ్ కాబట్టి నో చేంజ్. ఎల్ సో లైను, ఇది ఎక్కడుంది, లోయర్లో ఉంది, అది అప్పర్కి తీసుకురండి. అప్పర్కు రైట్ సైడ్ లైక్. వై కింద తీసుకురండి, అది వాటర్ ఇమేజ్ ఆఫ్ ఫ్యామిలీ. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్? ఒకవేళ వర్డ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ నా నేమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్, మీ నేమ్స్ మీరు తీసుకొని వాటర్ ఇమేజెస్ అనేవి చూసుకోండి. సో ఇక్కడ సద్దాంకు వాటర్ ఇమేజ్ ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ చూడండి ఫ్రెండ్స్, ఈ ఎస్ ఒకటి మీరు బాగా బై హార్ట్ చేయాల్సింది, ఇలా ఉంది. సో ఇదేమవుతుందంటే ఇలాగ మారుతుంది ఫ్రెండ్. ఎస్ యొక్క వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా ఉందనుకోండి, మీరేం చేయాలంటే ఇలా రాయండి రివర్స్. తర్వాత ఏ యొక్క వాటర్ ఇమేజ్, సో డీకు లోయరు అప్పరు సేమ్ కాబట్టి డీనేగా ఉంటుంది. ఏ, సో ఏ చేంజ్ చేయండి. ఎం వాటర్ ఇమేజ్ డబ్ల్యూ, ఇది సద్దాం వాటర్ ఇమేజ్. నా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్. సో లెటర్స్ నెంబర్స్ ఇస్తున్నా ఫ్రెండ్. సో దీని వాటర్ ఇమేజ్ ఏమవుతుందో చూద్దాం. సో AR135 వాటర్ ఇమేజ్. ఏ ఆర్ ఫ్రెండ్స్ చూడండి లైన్, సో ఇది అప్పర్ ఉంది, లోయర్కి రానియండి. లోయర్ అనేది అప్పర్కి మార్చండి. రైట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్లో చేంజింగ్ చేయాలి. 1, సో ఇది అప్పర్కు, ఇది లోయర్కు. ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో లైన్. నెక్స్ట్ 3, సో 3కు లోయరు అప్పరు సేమ్ ఉంది కాబట్టి సేమ్. నెక్స్ట్ 5 అనేది 2లా కనిపిస్తుంది ఫ్రెండ్. సో ఇది అప్పరు లోయర్ చేంజింగ్ చేద్దాం. అంతే. వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.